అమ్మా ఏరా ఏం నడుస్తుంది? డిస్కరేజ్ నడుస్తుంది. అదేంట్రా? లేకపోతే ఏంటి మామా, మన శక్తికి మించి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నామా? అవును మరి లైక్లు కొట్టి కామెంట్లు పెట్టి మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. రేయ్, ఆడియన్స్ దేవుళ్ళంటోళ్ళు, మనం పూజలు మాత్రమే చేయాలి, వరాలు వాళ్ళే ఇవ్వాలి. అర్థం కాలేదు. నోటికొచ్చింది కదా అని ఏదో చెప్పేసే మావా. ఏం చెప్పాను నాకు కూడా అర్థం కాలేదు. ఎదవా. ఏవండి, ఇది తెలివి తక్కువతనానికైనా లైక్ కామెంట్ పెట్టండి. మీ ఎంకరేజ్మెంటే మాకు సీక్రెట్ ఎనర్జీ. చాలేరా, ఇంక అసలు స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. మావయ్య, నా ముద్దుల మావయ్య. ఈడేంటి ఏమి పలికిచావాడు? మావా, నాన్న బిర్యానీ తీసుకొస్తున్నాడు. వద్దు వద్దు, నాకీ బ్రతుకొద్దు. దడుచుకున్నట్టున్నాడు మావయ్య. ఒరే, ఏంట్రా మీ ఫ్యామిలీ ఇలా ఉంది? బ్రతికిన కోడిని చూపిస్తూ దాన్ని కూర అనుకో అంటాడు. పిసినాడి సంఘానికి అధ్యక్షుడిలా ఉన్నాడు నీ బాబు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే మావా. గూగుల్లో పిసినారి అంటే ఏంటి అనగానే మా నాన్న ఫోటోనే వస్తుంది. కళా పోషకుల కుటుంబం. ఏంట్రా కళా పోషకులు అంటున్నారు? అదే బావా, మీది గొప్ప కళా పోషకుల కుటుంబం అంటున్నా. మీకు వచ్చే ఐడియాలు, అద్భుతాలు, కళాఖండాలు ఎవ్వరికి రావు. ఇంత పిసినారితనం ఎక్కడి నుంచి వచ్చింది బావా? చాలేరా, మరీ అంత గొప్పగా పొగడకు. ఎరా, నిన్న కోడికూర ఎలా ఉంది? కోడికూర. ఈరోజు మటన్ తింటావా? మటనా? అయ్య బాబోయ్, దాన్ని కూడా వేలాడదీసి మటన్ బిర్యానీ అంటాడేమో. వద్దు వద్దు, మొహమాట పడకురా. నువ్వు నా బామ్మర్దివి, నా ఇంటికొచ్చావు, నీకు మర్యాద చేసుకోవాలి కదా. మీకు మీ మర్యాదకి ఒక దండం, మీరు వెళ్ళిపోండి. నీ కర్మ. సర్లే మావా, పద. ఎక్కడికి రా నాయనా, ఈ రోజు పెద్ద సినిమా రిలీజ్ ఉంది, పోదాం. ఒరే, ప్రతి సినిమాకి ఇలాగే అంటావు. ఏ హీరో సినిమా వచ్చినా ఫ్యాన్ అంటావు. నువ్వు ఏ రోజు పోతే ఆ రోజే బెనిఫిట్ షో అంటావు. ఏంట్రా ఇది? మావా, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. సరే, నువ్వు చెప్పినట్టుగానే బెనిఫిట్ షోకి వెళ్తా. ఒక 1000 రూపాయలు ఇవ్వు. 1000? ఎందుకురా? అక్కడ టికెట్ రేటు అంతుంది. మరి అన్నీ తెలిసే మూసుకొని నేను ఎప్పుడు పోతే అప్పుడే బెనిఫిట్ షో అని ఫీల్ అవుతా. ఈ రోజు టికెట్ల రేటు తగ్గాయంట, పద. సర్లే పద. సినిమాకి డబ్బులున్నాయా మరి? నువ్వు ఉన్నావు కదా మావా, నా ధైర్యం, నా బలం, నా నమ్మకం అన్ని నువ్వే మావా. మామా మామా మామా, నే పలికిన తొలి పదమా, నాకు అమ్మాయి నా నాన్నైనా నువ్వే కదా దూలమామా. అల్లుడు, టచ్ చేసావురా. ఎక్కడా? మనసులరా ముంజికాయ మకమోడా. నీకు మాటిస్తున్నాను రా అల్లుడు, నువ్వు ఏమన్నా చేయరా, నేను వస్తాను, పద. మావా, ఎప్పుడొచ్చావు? బాగున్నావా? ఒరే రాకి, ఈకలా అయిపోయావేంట్రా? మీ సోదా ఆపితే లోపలికి వెళ్దాం, సినిమా స్టార్ట్ అవుతుంది. ఇంకా టికెట్లు తీసుకోలేదురా. రే, ఎంత పని చేసావురా నీ అబ్బా. నీకు టికెట్లు తీసుకోమని చెప్పాను కదరా, నా మాట అంటే లెక్కలేదా? ఈ లెక్క లేదు. నీ బాబిస్తాడా? మా మామిస్తాడు. ఒరే అల్లుడు, మీకు నేనున్నాన్రా, అస్సలు తగ్గొద్దు. ఖర్చు గురించి ఆలోచించకండి. అన్నా, 3 టికెట్లు. 1500 ఇవ్వు. మావా, 1500 అంట. తీసుకోరా. A few moments later. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది మావా. అవును మామా, కుమ్మేశారు. అన్నా, ఒక పాప్కార్న్ ఎంత? 600. లే,
టికెట్ 500 కదరా, మరి ఈ కూల్ డ్రింక్ 200 అన్న ఈ ఎగ్ పఫ్ 100. ఏంట్రా అల్లుడు ఏమైంది? సినిమాలో ఎనర్జీ డ్రింక్ తాగిన ఎంపగుడ్డలా అంతలా అరిచారు. ఓహో, అరిచి అరిచి అలసిపోయారా? పద పాప్కార్న్ తిందురు. వాడు పాప్కార్న్ కి డబ్బులు అడిగితే బాగుండు, కానీ వాడు ఆస్తులు అడుగుతున్నాడు మావా. ఒరే అల్లుడు, మీకు ఈ మామ ఉన్నాడ్రా, పదండి మీకు ఏం కావాల్స్తే అది తీసుకోండి. A few minutes later. అబ్బబ్బబ్బబ్బా, పెద్ద సినిమా అద్దరిపోయిందిలే. అవునులే, బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే, కానీ నా జీవితంలో ఇంత కాస్ట్లీ సినిమా ఎప్పుడు చూడలేదు. థియేటర్ లో పాప్కార్న్ తింటానని ఎప్పుడు అనుకోలేదు. ఇదంతా నీ వల్లే మావా. అల్లుడు మావా, అల్లుళ్ళు, ఇక నీ మీద ఈగ వాలినా ఢిల్లీని అంట పెట్టేస్తా మావా. అలా చేస్తే పోలీసులు గోవలో గుణపం దింపుతారా. వద్దులే మావా. సరే పద బిర్యానీ తిందాం. లేరాకి లాగి పెట్టి ఒకటి కొట్రా. వద్దురా, దెబ్బ తగులుతుంది. నువ్వు కొట్రా. అమ్మా, నిజమే. ఏంట్రా, నా జీవితంలో ఒక రోజు ఇంత ఎంజాయ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు మావా. పెద్ద సినిమా, కాస్ట్లీ పాప్కార్న్, ఇప్పుడు బిర్యానీ. ఇదంతా నీ వల్లే మావా. కరువులో ఉన్న మాకు వర్షంలో వచ్చావు. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. నాన్న, కొద్దిగా ముందు వచ్చింటే మాతో పాటు బిర్యానీ తినేవాడివి కదా, అది కూడా రియల్ బిర్యానీ. నీలాగా కోడిని వేలాడ తీసి ఇదే కూర అని చెప్పడం కాదు. ఇంట్లో టీవీ దగ్గర పెట్టిన డబ్బులు ఏం చేసావురా? టీవీ దగ్గర డబ్బులా? రే రాజు, టీవీ దగ్గర డబ్బులు పెట్టాను, తీసుకొనిరా, మరి సినిమాకి టైం అవుతుంది. సరే మావా. ఆ డబ్బులు మామ వంట, అడిగితే ఇచ్చేసా. ఏ మామా చెప్పు. మామా, ఓ మామా, మామా. రే పనికి మాలినోడా, అవి చీటీ కట్టడానికి పెట్టిన డబ్బులురా. దొంగతనం చేసి సినిమాలు షికార్లు తిరుగుతూ బిర్యానీ తింటూ మళ్ళీ మామ అడిగాడు గీమ అడిగాడు అంటావా? నిన్ను. నాన్న వద్దు నాన్న, నా మీదట్టు. అవి మామ డబ్బులే అని చెప్పాడు, నిజం. రే నిన్ననే కదరా ఖర్చు గురించి క్లాస్ పీకింది. అమ్మా వద్దు నాన్న, వద్దు నాన్న. అబ్బా అమ్మా. మావా, కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి, దుడ్డిస్తా ఇంకోటి ఇస్తావా బుల్లి. రే మావా, బిర్యానీ తింటే కిల్లి ఫ్రీ అంట, తిను. ఒరే, ఈడ ఏం జరుగుతుంది? నువ్వు ఏమంటున్నావురా? ఒక్కసారి అటు చూడు. మనం జల్సా చేసిన డబ్బులు మామవి కాదంట, మా నాన్నవంట. అంకుల్, కిల్లి తింటారా?